దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని హోంమంత్రి తానేటి వనిత తెలియజేశారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమం కూడా గడప గడపకు అందిస్తూ సేవ చేస్తున్నానని కొనియాడారు. ప్రజలందరూ వాలంటీర్లకు నీరాజనాలు పలుకుతుంటే టీడీపీ జనసేన నాయకులు అది చూసి ఓర్వలేకపోతున్నారు. వాలంటీర్లపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారని, ఆడవాళ్ళని అమ్మేస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని పవన్ కళ్యాణ్ అనడం హాస్యాస్పదమన్నారు. వాలంటీర్లు చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం నాయకులు వాలంటీర్లను టెర్రరిస్టుల్లా పనిచేస్తున్నారని కామెంట్ చేయడం బాధాకరమని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు అందరికీ తెలుగుదేశం పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్స్ అందరూ కూడా ఏదో మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి మాట్లాడడం, ఇక్కడ ఉన్న డేటానంతా కూడా ఎవరికి అమ్మేస్తున్నారని చెప్పి ఏదో కేంద్రంలో ఉన్న నిఘా వర్గాలన్నీ కూడా వీళ్ళు చెప్పాయని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ కోవిడ్కి భయపడి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు దాక్కుంటే ఈ వాలంటీర్సే ప్రతి ఇంటికి వెళ్ళి సర్వేలు నిర్వహించి ఎవరు ఏ సింటమ్స్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి క్వారంటైన్ సెంటర్స్ తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ అక్కడి నుండి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం లాంటి పనులన్నీ కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజలకు సేవ చేసిన వాళ్ళు వాలంటీర్స్. అలాంటి వాలంటీర్స్ మీద ఈ రోజున తెలుగుదేశం నాయకులు ధ్వజమెత్తి అవాకులు చవాకులు పేలుతున్నారు. ఈ రోజున ఆ తెలుగుదేశం నాయకుడు అక్కడ ఎవడో అంటున్నాడు టెర్రరిస్టులుగా వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పి. అంటే వాళ్ళు చేస్తున్న సేవ అంతా కూడా వీళ్ళకి టెర్రరిజంలా కనిపించడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకుని వాలంటీర్లు అందరికీ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 మంది వాలంటీర్స్ ప్రజలకి సర్వీసులు అందిస్తుంటే వారందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిన బాధ్యత వీళ్ళకు ఉందని చెప్పి ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుని క్షమాపణ